అభివృద్ధి చేసేదని కొన్ని పార్టీల నాయకులు కూడా మాట్లాడారు. అది శుద్ధ అబద్ధము. 10 సంవత్సరంలో కాలంలో కానిది ఒకటే సంవత్సరంలో అభివృద్ధి అనేది జరగడం శూన్యం. కాబట్టి విడతల వారీగా 6 గ్యారంటీల గురించి కూడా హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. 4 గ్యారంటీ గృహజ్యోతి కానీ అలాగే దీనికి సంబంధించిన 4 హామీలు మేము ఇచ్చిన 6 హామీలలో 4 హామీలు చేయడం జరిగింది. ఇప్పుడు జరిగేది కూడా రైతు భరోసా అనే ఉద్దేశంతో రైతు భరోసా కూడా సంక్రాంతికి ఆల్రెడీ 7,500 ఇవ్వబోతున్నారు చెప్పిర్రు. ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి శాసనసభలో చెప్తున్నాడు. అది కొన్ని కారణాల వల్ల కొన్నిటికి కాలేదు. అందుచేతనే ఇది అయిపోయిన తర్వాత అన్నీ డిక్లేర్ చేసి ప్రతి ఒక్క రైతు కూడా బాధపడద్దనే ఉద్దేశంతో 2 లక్షల రుణమాఫీ కంపల్సరీ చేస్తా అని చెప్తున్నారు గౌరవ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. అందు గురించి అభివృద్ధిలో మీరు చేసింది అక్కడ మీరు రెవెన్యూ డివిజన్ అనేది చెప్పేసి రామాయంపేటలో ఓపెన్ చేసిర్రు. ఎక్కడ చేసిర్రు? పేపర్ల మట్టుకు ఇచ్చిర్రు. ఇప్పుడు నస్కల్ రోడ్లో 11 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. అది ఏం జరిగింది? ఇక్కడ చల్మెడ ఇచ్చిర్రు. 11 కోట్ల శాంక్షన్ అయినాయని చెప్పేసి రిబ్బన్ కటింగ్ చేసిర్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు. ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఉన్నది ఆనే ఉన్నది. మేము ఇయ్యమని చెప్తున్నారు. ఏదైతే కాంట్రాక్ట్ నడుతున్నామో మాకు డబ్బులు రాలేదంటారు. మీరు లేరా? గత ప్రభుత్వంలో కదా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సంవత్సరమే అవుతుంది. మీరే ఉన్నారు కదా, మీరే చేసిరు కదా. మరి అభివృద్ధి ఏం జరగలేదు. మీరే ఆలోచించుకోవాలని